ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఒక్కసారిగా టోల్ రుసుము తగ్గించింది ఎన్హెచ్ అధికారులు. 12% టోల్ రుసుము తగ్గించడంతో వాహనదారులు చాలా సంతోషపడతా ఉన్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద, కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద, చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద ఈ తగ్గించిన టోల్ రుసుములు ఈ రోజు ఉదయం నుంచి కూడా వసూలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా 12% రుసుములు తగ్గించినట్టుగా ఎన్హెచ్ అధికారులు తెలిపారు. 24 గంటల్లో తిరుగు ప్రయాణటువంటి వాహనాలకు 20% టోల్ రుసుమును మినహాయింపు ఇచ్చినట్టుగా కూడా ఎన్హెచ్ అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ తగ్గించారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టోల్ గేట్ల వద్ద కూడా టోల్ రుసుము తగ్గించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతుంది. వాహనదారులు ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి నిరసన కార్యక్రమాలు దిగారు. హెచ్యూ భూములను రక్షించాలంటూ పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమాలు దిగారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ముందు బీఆర్ఎస్వి విద్యార్థులతో పాటు పలు విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు దిగాయి. ఎంతో విలువైనటువంటి హెచ్యూ భూములను కబలించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తున్నట్టు కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, యూనివర్సిటీ భవిష్యత్తు కోసం భూములు సేకరించి పెడితే రేవంత్ రెడ్డి సర్కారు వాటన్నిటి కూడా రియల్టర్లకు, బడా బాబులకు అమ్మేందుకు పెద్ద కుట్ర చేస్తున్నట్టు కూడా విద్యార్థి సంఘాలు ఆరోపణ చేస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నిందించినటువంటి విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నారు. విద్యార్థుల పట్ల లాఠీచార్జ్ చేస్తూ పెద్ద ఎత్తున దమనకాండ కొనసాగిస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని మార్చుకోవాలి, హెచ్యూ భూములను రక్షించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా నార్కెట్పూర్ మండలం ఎల్లారెడ్డిగూడ వద్ద రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చేరడంతో కారు అంతా కూడా దగ్ధమైపోయింది. హైదరాబాద్ వెళ్తున్నటువంటి వాహనంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్టుగా కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు తెలిపారు. అయితే కారు మంటలు చేరేటువంటి నేపథ్యంలో వారు అప్రమత్తమై కిందికి దిగడంతోనే వారికి ప్రాణాపాయం తప్పింది. వాళ్ళు కిందికి దిగి చూస్తున్న లోపే నిమిషాల వ్యవధిలోనే కారు అంతా కూడా దగ్ధమైందని కూడా చెప్తా ఉన్నారు. అతి వీలైనటువంటి రేంజ్ రోవర్ కారు చూస్తుండగానే దగ్ధం కావడం సర్వత్రా కూడా చర్చకు దారితీసింది. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా సిపిఎం నాయకులను ఎక్కడికక్కడ కూడా ముందస్తులు అరెస్ట్ చేశారు. హెచ్ఈ భూముల వేలాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు పిలుపునిచ్చింది. ఇక్కడ నాయకులందరూ కూడా హైదరాబాద్ ధర్నాకు వెళ్లకుండా ఎక్కడికక్కడ కూడా వారి ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. ఈ అరెస్టుల పట్ల సిపిఎం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్పనంగా భూములను కాజేసేలాగా రేవంత్ రెడ్డి సర్కారు పెద్ద కుట్ర చేసింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం సేకరించినటువంటి హెచ్ఈ భూముల్ని రియల్టర్లకు, బడా బాబులకు కట్టబెట్టేలాగా పెద్ద కుట్ర చేస్తుందంటూ కూడా సిపిఎం నాయకులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని మార్చుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తు కోసం హెచ్ఈ భూముల్ని రక్షించాలని కూడా వారి సందర్భంగా డిమాండ్ చేశారు.